ప్రతి ఒక్క సామాన్యుని కూడా దృష్టిలో పెట్టుకొని కేవలం 45 లక్షల్లోనే ఈ కనిపిస్తున్న హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో, అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక మంచి ఇండిపెండెంట్ హౌసెస్ని కట్టివ్వడానికి మన విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని మీ ముందు తీసుకొని వచ్చారు. అసలు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు ఏంటి, వీళ్ళు ఈ యొక్క హౌసెస్ని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాజెక్ట్ యొక్క వివరాలలోకి వెళ్లే ముందు అసలు ఎగ్జాక్ట్లీ మన ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ కనిపిస్తున్న కీసర నుంచి గట్కేసరికి వెళ్ళే ఈ 100 ఫీట్ల ప్రపోజల్ రోడ్డు మీద ఉన్న ఈ యొక్క బోగారం విలేజ్లో ఈ కనిపిస్తున్న అన్నపూర్ణ ఫంక్షన్ హాల్కి ఎగ్జాక్ట్లీ పక్కన స్ట్రీట్లోనే మన ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది కనిపిస్తున్న విధంగా 10 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉంది. అదేవిధంగా మన ఈ యొక్క ప్రాజెక్ట్కి చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్లయితే మన ఈ ప్రాజెక్ట్కి పక్కనే ఆనుకొని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే అది మాత్రమే కాదు, ఇంకా మెయిన్ ల్యాండ్ మార్క్ చూసుకున్నట్లయితే మన ఈ ప్రాజెక్ట్ అనేది కీసరలో ఉన్న కీసర గుట్టకి ఎగ్జాక్ట్లీ పక్కనే కనిపిస్తున్న విధంగా అందుబాటులో ఉంది. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఈ 4 హౌసెస్ కూడా ప్రజెంట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్లో స్టార్ట్ చేసిన హౌసెస్. దీంట్లో ఆల్రెడీ ఒక హౌస్ అనేది సోల్డ్ అవుట్ అయిపోయింది. ఈ మిగిలిన 3 హౌసెస్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఈ హౌసెస్ యొక్క ఎలివేషన్ చూసుకున్నట్లయితే కనిపిస్తున్న విధంగా ఒక ఎలిగెంట్ డిజైన్ తోటి ఒక లగ్జరీ ఫీల్ వచ్చే విధంగా మన ఈ యొక్క ప్రాజెక్ట్ని మనకు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఈ యొక్క హౌస్ అనేది 150 గజాలలో 30x45 కొలతలతోటి మనకు అందుబాటులో ఉంది. సో ఇదే విధంగా సేమ్ ఇలాంటి క్వాలిటీ తోటే, ఇలాంటి ఎలివేషన్ తోటే మనకు కావాలి అనుకుంటే 45 లక్షల్లో 100 గజాలలో మనకు కన్స్ట్రక్షన్ చేయడానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సో అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ లోపల ఏ విధంగా ఉందో మనం ఎక్స్ప్లోర్ చేసినట్లయితే మన ఈ యొక్క ప్రాపర్టీకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది మనకు వెస్ట్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క గేట్కి బోత్ సైడ్స్ కూడా మనకు గ్రానైట్స్ తోటి మనకు ఒక మంచి పిల్లర్స్ని క్లాసిక్ లుక్ వచ్చే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ గేట్ లో నుంచి లోపలికి రావడం తోటి ఒక ఇన్నోవా కార్ పట్టే విధంగా మంచి స్పేషియస్ పార్కింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క గేట్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లోనే మనకు స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ కింద ఒక యూటిలిటీ ఏరియా, మనకు కావాలి అనుకుంటే ఒక వాష్రూమ్ ని కూడా మనం ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే 3 ఫీట్ సెట్ బ్యాక్ తోటి మనకు ఈజీగా మెయింటెనెన్స్ ఉండే విధంగా, అలాగే మంచి ఆహ్లాదకరమైన వెంటిలేషన్ వచ్చే విధంగా మనకు డిజైన్ చేశారు. అండ్ ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే ఓన్లీ మనకు ఈ యొక్క ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు ఇండియన్ టేక్ వుడ్ యూజ్ చేసుకొని ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కావాల్సిన విధంగా మీ యొక్క బడ్జెట్ పరంగా మీరు ఒక లగ్జరీగా మీరు ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్కి చుట్టూ ఉన్న టైల్ వర్క్ చూసుకున్నట్లయితే గోల్డెన్ స్ట్రిప్ యూజ్ చేసుకొని ఒక మంచి లగ్జరీ ఫీల్ వచ్చే విధంగా మనకు టైల్ వర్క్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు పైన సీలింగ్ కూడా చూసుకోవచ్చు. పార్కింగ్లో మనకు లగ్జరీ ఫీల్ వచ్చే విధంగా సీలింగ్ ను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ లో నుంచి లోపలికి వెళ్ళడం తోటే మనకు ఒక మంచి 3+2 సోఫా పట్టే విధంగా స్పేషియస్ హాల్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఓన్లీ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది వెస్ట్ ఫేసింగ్ లోనే కాదు, నార్త్ ఫేసింగ్ లో చూసుకున్నట్లయితే మరొక 2 డోర్స్, అలాగే ఒక బ్రాడ్ విండోని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యొక్క హాల్లో కనిపిస్తున్న విధంగా పైన సీలింగ్ కూడా ఒక లగ్జరీ ఫీలింగ్ లో మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కనిపిస్తున్న ఈ యొక్క ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే పార్టిషన్ చేసుకుంటే ఈ యొక్క ఏరియాలో మీరు ఒక 4 సీటర్ డైనింగ్ టేబుల్ని కూడా మీరు ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. మన ఈ యొక్క ప్రాపర్టీ అనేది అన్ని హౌసెస్ లాగా సేమ్ అదే స్టైల్లో మనకి ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్ చేయలేదు. మీరు చూసినట్లయితే మన ఈ యొక్క ప్రాపర్టీకి ఎగ్జాక్ట్లీ హాల్ ఉంది. ఈ హాల్కి పక్కన డైనింగ్ టేబుల్కి రైట్ సైడ్లో కనిపిస్తున్న విధంగా మనకు ఒక ఓపెన్ కిచెన్ మోడల్లో కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క ఓపెన్ కిచెన్లో కూడా మనకు ఒక మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మరొక విండో, మరొక డోర్ని కూడా ఈస్ట్ ఫేసింగ్లో ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ కిచెన్ చూసుకున్నట్లయితే మనకు ఒక 2 to 3 మెంబర్స్ నిలబడి వంట చేసుకునే విధంగా మంచి స్పేషియస్గా మనకు ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క కిచెన్కి ఎగ్జాక్ట్లీ ఈస్ట్ సైడ్లో ఉన్న సెట్ బ్యాక్లో చూసుకున్నట్లయితే మరొక యూటిలిటీ ఏరియాని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి టోటల్గా 2 BHK తోటి మనకు కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మరొకటి గమనించగలరు, మన ఈ యొక్క ప్రాపర్టీలో ఈచ్ అండ్ ఎవ్రీ డోర్కి కూడా మనకు గ్రానైట్ యూజ్ చేసుకొని మనకు ఫ్రేమ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మన ఈ యొక్క ప్రాపర్టీ
అనేది లాంగ్ రన్లో ఎక్కడా కూడా డ్యామేజ్ కాకుండా మనకు డోర్స్ అనేవి లాంగ్ లైఫ్ ఇస్తాయి. అండ్ ఈ యొక్క ప్రాపర్టీలో మనం టీవీ యూనిట్ చూసుకున్నట్లయితే కావాలి అనుకుంటే ఈ యొక్క ఏరియాలోనే మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మెయిన్ డోర్కి ఎగ్జాక్ట్లీ పక్కన కూడా మనం ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క టీవీ యూనిట్కి ఎగ్జాక్ట్లీ పక్కనే చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్, అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ రెండు బెడ్రూమ్స్కి కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనకు ఒక కామన్ వాష్రూమ్ని ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 12x13 ఫీట్ డైమెన్షన్స్లో ఒక అటాచ్డ్ వాష్రూమ్ తోటి మంచి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. దీంట్లో మీరు ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఇంకా టీవీ యూనిట్ సెట్ చేసుకోవచ్చు. అండ్ మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మనకు సౌత్ ఫేసింగ్లో మరొక విండోని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే పైన సీలింగ్ కూడా ఒక లగ్జరీ ఫీల్లోనే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 12x12 ఫీట్ డైమెన్షన్స్లో మనకు ఒక సౌత్ ఫేసింగ్లో మంచి వెంటిలేషన్ ఉండే విధంగా మంచి విండో తోటి మంచి స్పేషియస్గా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మీరు ఈజీగా 6x6 బెడ్ వేసుకొని పిల్లలకు ఒక స్టడీ టేబుల్ కూడా మీరు ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఈ యొక్క ప్రాపర్టీ అనేది కేవలం 65 లక్షల్లోనే ఇంత అద్భుతమైన 2BHK ప్లానింగ్ తోటి మన ఈ యొక్క ప్రాపర్టీని ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కావాలి అనుకుంటే ఎగ్జాక్ట్లీ ఇదే మోడల్లో కేవలం 45 లక్షల్లోనే, అది కూడా ఒక HMDA అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మీరు కేవలం 45 లక్షల్లోనే ప్రాపర్టీని మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చు. మన ఈ ప్రాజెక్ట్లో కేవలం హౌసెస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం కాదు, మీకు కావాలి అనుకుంటే 100 గజాల నుంచి 200 గజాల వరకు కూడా ప్లాట్స్ పర్చేస్ చేయడానికి మన ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్లో ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా 150కి పైగా ప్లాట్లు అందుబాటులో ఉండగా కేవలం 15 మాత్రమే హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ అయ్యాయి. మీరు ఈరోజు హోల్డ్ చేసి పెట్టుకుంటే మన ఈ యొక్క ప్రాజెక్ట్లో జరిగే డెవలప్మెంట్స్ వలన ఫ్యూచర్లో మీరు ఒక హై రిటర్న్స్ని మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ప్రైస్ చూసుకున్నట్లయితే కేవలం 25,000 మాత్రమే గజం వాల్యూ అనేది కోట్ చేస్తున్నారు. అది కూడా ఎక్కడ ఫైనల్ కాదు. ఫైనల్గా ప్రాపర్టీస్ యొక్క వివరాలు, అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలు, డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మన ఈ కనిపిస్తున్న 4 ఇల్లులు కూడా 30-45 కొలతలతోటి 150 గజాల విస్తీర్ణంలో మనకు వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు కావాలి అనుకుంటే కేవలం 45 లక్షల్లోనే 20-45 కొలతలతోటి మీకు కావలసిన ఫేసింగ్లో సేమ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ ఇదే మోడల్లో, లేదు అనుకుంటే మీకు కావలసిన మోడల్లో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడానికి మన VRR కన్స్ట్రక్షన్ వాళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మన టోటల్గా ఈ ప్రాజెక్ట్ అనేది 10 ఎకరాలలో స్ప్రెడ్ అయి ఉంది. అన్నీ కూడా 30 ఫీట్ల రోడ్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్, CC రోడ్, ఎవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఇలా కావాల్సిన ప్రతి ఒక్క జనరల్ ఎమ్యూనిటీ అనేది మన ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా డెవలప్ అయిపోయింది. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్లో మనకు 3 స్టేర్ క్లబ్ హౌస్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అందుబాటులో ఉంది. అలాగే మనకు ఈ కనిపిస్తున్న కీసరగుట్ట కూడా మనకు అతి చేరువలో అందుబాటులో ఉంటున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్లో ఈ కనిపిస్తున్న 100 ఫీట్ల రోడ్డు కూడా ఇది ఒక RTC బస్ రోడ్ అని గమనించగలరు. ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది అన్ని ఎమ్యూనిటీస్కి కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అతి చేరువలో అతి తక్కువ బడ్జెట్లోనే అందుబాటులో ఉంటుంది. అండ్ మరొకసారి ప్రైస్ మీ ముందు చెప్పినట్లయితే ఈ కనిపిస్తున్న 150 గజాల హౌస్ అనేది కేవలం 65 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ 100 గజాల హౌస్ అనేది కేవలం 45 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ప్రైజెస్ అనేవి ఎక్కడా కూడా ఫైనల్ కాదు, మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి స్లైడ్గా నెగోషియబుల్ అయ్యే చాయిస్ ఉంటుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.